భగవంతుడు, భగవంతుడు ఏ చోట ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఇంతకు ఏ స్థలంలో ఉంటాడు? ఆయన ఏ రూపంలో ఉంటాడు అని అందరికీ ఒక ఆలోచన. మనం ఈ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఏ ఏ రూపంలో ఉంటాడు? వెతకాలంటే వెతకడము అన్నప్పుడు మనం వెనకాలకు ప్రయత్నం చేయాలి. వెనకాలకు అంటే ఎక్కడికి? అంటే మొట్టమొదటగా వేదాలు. వేదాలే ప్రామాణికం. వేదములు అపౌరుషేయము అని మనకు శాస్త్రం చెప్తుంది. ఈ వేదములు మొట్టమొదటిగా హైందవులకు ప్రామాణికమైనటువంటివి. మరి ఈ భగవంతుని ఉనికిని తెలుసుకోవాలంటే, భగవంతుడు ఉండే చోటును తెలుసుకోవాలంటే, భగవంతుని యొక్క రూపమును తెలుసుకోవాలంటే మనము వేదములలో భగవంతుడు ఏ రూపములో ఉంటాడు, ఎట్లా ఉంటాడు అని మనము వేదము యొక్క ప్రసిద్ధిని మనం తెలుసుకోవాలి. ఈ వేదములు 4 వేదములు అని మనకు తెలుసు. ఈ వేదములలో భగవంతుని వెతికితే ఈ వేదములలో భగవంతుడు ఎలా ఉంటాడంటే 33 కోట్ల దేవతలు అంటారు సర్వసాధారణంగా. 33 కోట్ల దేవతలు అంటే కోట్ల అన్నప్పుడు మరి 100 లక్షలు కలిస్తే కోటి అని అంటారు. కానీ కోటి అంటే ఇక్కడ శాస్త్రంలో అట్లా ఉంటుంది. ఇప్పుడు సహస్ర శీర్ష పురుష అని శాస్త్రంలో మనకు పురుష సూక్తంలో శ్లోకం ఉంటుంది. సహస్ర అంటే 11,000, శీర్ష అంటే తలలు అని. అంటే 11,000 తలలు అని అర్థం కాదు, అనేకమైనటువంటి తలలు అని అర్థం. సంస్కృత భాష కాడికి వస్తే మనకు కొన్ని అర్థాలు మరొక రకంగా ఉంటాయి. ఇక్కడ కూడా 33 కోట్ల దేవతలు అంటే 33 దేవతలు అని అర్థం. కోట్ల అంటే రకములు, విధములు అని అర్థం. త్రయశింశతి దేవాహ అని అంటే 33 కోట్ల దేవతలు అని మనకు ఇక్కడ అర్థం కనిపిస్తుంది. అష్టవసవ ఏకాదశ రుద్ర ద్వాదశాదిత్యాస్త ఏకత్రింశాదింద్ర చైవ ప్రజాపతిచ్చ త్రయస్తింశమితి అని. ఇంకో రకంగా చూస్తే మనకు ఇంకా అనేక ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఏ దేవా దివిస్త ఏకాదశస్థాన్ పృథివ్యమే కాదశస్థాన్ అంతరిక్ష ఏకాదశస్థ తే దేవాసో యజ్ఞమిమం జుషద్వం అని. ఇకపోతే యజుర్వేదంలోని మరో ప్రసిద్ధమైన మంత్రంలో ఈ విధంగా చెప్పబడింది. త్రయస్తింశ దేవాహ బృహస్పతి పురోహితాహ సవిత సవే దేవానో తే తేజో తేజస్వినో జుషద్వం అని 3 కోట్ల యొక్క దేవతల్లో మనకు తెలుస్తున్నాయి. ఈ 33 కోట్ల దేవతలు అంటే 33 దేవతలు అని. ఈ 33 దేవతలు ఎలా ఉంటారు అని ఇప్పుడు శ్లోకాలు మనకు చెప్పాయి. అంటే అష్టవసులు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వనీ దేవతలు అని. అష్టవసువులు అంటే 8 మంది అష్టవసువులు, ద్వాదశాదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు అంటే 11 మంది, మరియు అశ్వనీ దేవతలు 2. ఒక 8, ఒక 12, ఒక 11, 31, 2 అశ్వనీ దేవతలు అంటే 33 దేవతలు అని అర్థం. ఈ వేదాలలో ఈ 33 కోట్ల దేవతలు అంటే 33 దేవతలలో వేదాలలో ఇంద్రుని యొక్క వర్ణన, ఇంద్రుని యొక్క ప్రశస్తము ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానము అగ్నిదేవునికి ఉంటుంది. అంటే ఇంద్ర అంటే భగవంతుని ప్రత్యక్షంగా అనుభూతం చెందినవాడు అని అర్థం. ఈ అష్టవసులలో మనకు 8 మంది కనిపిస్తారు. పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని. ఈ పంచభూతాలు అంటే భగవంతుడు పంచభూతాత్మం అని మనకు తెలుస్తూ ఉంది. అష్టవసువులు అంటే 8. ఇందులో పంచభూతాలు భూమి, ఆకాశము, మరి అగ్ని, జలము, వాయుదేవుడు, ఈ వాయువు అని ఈ 5 పంచభూతాలు. ఇంకా 3 అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ 8ని అష్టవసువులు అన్నారు. ఈ అష్టవసువులలో మనము వెతికి తీస్తే పంచభూతాలు మనకు కనిపిస్తాయి. ఈ పంచభూతాలు చాలా కీలకంగా ఉంటాయి. అంటే ఇక్కడ వేదాలలో చూస్తే 33 కోట్ల దేవతలు అంటే 33 మంది దేవతలు.
33 మంది దేవతలలో అతి ముఖ్యంగా 8 మంది అష్టవసులు కనిపిస్తారు. ఈ అష్టవసులలో ముఖ్యంగా వెతికితే 5 మంది ప్రధానంగా కనిపిస్తారు. మరి మిగతా దేవుళ్ళు ఏం చేస్తారంటే తేజోవంతంగా ప్రకాశించడానికే, గుణంగా పనిచేయడానికి, రూపంగా కనిపించడానికి అనేక రూపాలలో ఈ 33 మంది దేవతలలో 5గురు మినాయిస్తే మిగతా దేవతలందరూ కూడా అమోఘమైనటువంటి విషయాలను తెలియపరుస్తూ ఉంటారు. ఇకపోతే ఈ పంచభూతాలు వేదాలలో చూస్తే పంచభూతాలు మనకు భగవంతుని యొక్క రూపంగా, గుణంగా, వర్ణంగా కనిపిస్తూ ఉన్నాయి. వేదాల తర్వాత మనము ఉపనిషత్తులను చూడాలి. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటుంది. అంటే భగవంతుడు ఒక్కడే అని వేదాలు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని 4 మహావాక్యాలు ఉంటాయి. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక వాక్యాన్ని మనకు ప్రస్ఫుటం చేస్తుంది. ఇకపోతే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానము, చైతన్యమే బ్రహ్మము అని చెప్తా ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మము అని. అహం అంటే నేను అర్థం. తత్వమసి అది నీవే అయి ఉన్నావు. అది అంటే పరబ్రహ్మంగా నీవే అయి ఉన్నావు అని. అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మ అని. అంటే ఇక్కడ చూస్తే భగవంతుడు ఒక్కడే అని ఉపనిషత్తుల ద్వారా మనకు ఈ మహావాక్యాల ద్వారా తెలుస్తూ ఉంది. వేదాలలో చూస్తే 5 రూపాలలో పంచభూతాలుగా మనకు భగవంతుడు కనిపిస్తున్నాడు. ఉపనిషత్తుల వరకు వస్తే భగవంతుడు ఒకడిగే కనిపిస్తున్నాడు. అక్కడ 5 రూపాలలో ఉన్నటువంటి భగవంతుడు ఉపనిషత్తులో వచ్చేసరికి ఏకంగా ఒకడిగా కనిపిస్తున్నాడు. కారణం ఏమిటి అని మనం వెతికి చూస్తే ఈ పంచభూతాలు పంచీకరణం జరగడం అని. అంటే ఒకదానితో ఒకటి మమేకం కావడం. ఇప్పుడు అగ్ని వెలిగించాలంటే భూమి మీద అగ్నిని వెలిగించాలి అంటే భూమి కావాలి. అగ్నిని ఆర్పేసి వేయాలి అంటే నీళ్లు కావాలి. అగ్ని వెలుగుతూ ఉండాలంటే ఆకాశం కనిపిస్తూ ఉండాలి. అగ్ని నుంచి అగ్ని ఎక్కువగా మండుతుండాలంటే వాయువు కావాలి. అంటే ఒకదానితో ఒక మమేకం కావడము మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకదానితో ఒకటి మరి పంచీకరణం చెందుతూ ఉన్నాయి. అంటే ఈ 5 ఒకటిగా కలిసిపోతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ వేదాలలో చూస్తే 5 రూపాలుగా కనిపిస్తున్నటువంటి భగవంతుడు ఉపనిషత్తులకు వచ్చేసరికి ఒకటిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ పంచీకరణం చెందడం వల్ల ఈ ఉపనిషత్తులకు వచ్చేవరకు భగవంతుడు ఒక రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇకపోతే పురాణాలలో త్రిమూర్తులు మనకు కనిపిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివుడు. వీరు వేదాలలో లేరు, ఉపనిషత్తులలో లేరు. పురాణాలు అక్కడికి వచ్చేసరికి త్రిమూర్తులు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నారు. వీరికి రూపము, ఆయుధము, వీరికి లోకము, వీళ్ళ అవతారాలు ఇవన్నీ వీళ్ళకు పురాణాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ వేదాలలో లేకుండా, ఉపనిషత్తులలో లేకుండా పురాణాలు వచ్చేసరికి ఈ త్రిమూర్తులు ఎలా ఉద్భవించారు అనే ఒక మనకు అనుమానం రేకెత్తుతూ ఉంది. అంటే వేదాలలో ఉపనిషత్తులో లేకున్నా కూడా పురాణాల్లో మనకు త్రిమూర్తులు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది దేవతలు కూడా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ పంచభూతాలు వేదాలలో ఉన్నటువంటి పంచభూతాలు ఎవరి ద్వారా వచ్చాయి అంటే ఇవి రావడానికి ఏదో కారణమైనటువంటిది ఉంది. ఈ పంచభూతాలను సృష్టించినది ఎవరు అంటే సృష్టికర్త ప్రజాపతి బ్రహ్మ అని పేరు ఇక్కడ వచ్చింది. ఇకపోతే ఈ పంచభూతాలు వాటి గుణాలను ప్రదర్శించడానికి అంటే ఇప్పుడు జలం ఉంది, అది ద్రవ రూపంలో ఉంది, దానికి చల్లదనం అనే గుణం ఉంది. అప్పుడు అగ్ని ఉంది, అది వెలుగుతూ రూపంగా కనిపిస్తూ ఉంది, ముట్టుకుంటే కాలుతుంది అంటే వేడి దానికి గుణం కలిగి ఉంది. ఆకాశం ఉంది, మనకు నీలం మేఘంగా కనిపిస్తూ ఉంది, కానీ శబ్దరూపం దాని గుణము అని మనకు అర్థమవుతూ ఉంది. వాయువు మనకు స్పర్శ తగులుతూ ఉంది, ప్రాణవాయువుకు ప్రాణాలు నిలుపుతూ ఉంది, చలించే గుణం కనిపిస్తూ ఉంది. భూమి ఉంది, అన్నిటికీ ఆదిరువుగా ఉన్నది.
ఈ అనంత విశ్వంలో, ఈ ఖగోళ శాస్త్రంలో, ఈ విశ్వంలో గుండ్రని ఆకారంతో భూమి నిలబడి ఉంది అంటే ఏ ఆధారం లేకుండా ఉంటే అది ఏదో ఆధారం మీద నిలబడి ఉంది అని మనకు ఈ గంధము, ఈ యొక్క భూమి పసుపు రంగు రూపంలో గంధం ఆకారాన్ని కలిగి ఉంది. అంటే ఈ పంచభూతాలు ఈ గుణాలను, ఈ రంగులను కలగడానికి కారణం ఎవరు? ఇప్పుడు నీరు ఉంది, దానికి చల్లదనం అనే గుణము ఉన్నది. మనం వర్షం వచ్చేటప్పుడు వర్షము చల్లగానే కింద పడుతుంది కానీ వేడి వేడి నిప్పులుగా పడితే మనమందరం ఉండం. ఒకవేళ నీటిని ఒక పాత్రలో వేడి చేస్తే వేడిగా మారుతుంది, కానీ ఓ 2-3 గంటల తర్వాత చూస్తే మళ్ళీ చల్లగా మారుతుంది. అంటే వేడి అది తాత్కాలిక గుణము, నీటికి సహజ గుణము చల్లని గుణము అని. నిప్పు కూడా అంతే, కాల్చే గుణం, వేడి వేడి తగిలే గుణము అని అర్థం. ఈ గుణాలకు కారణం ఎవరు? చూస్తే ఈ గుణాలకు ఎవరో కారణమై ఉన్నారు. ఈ పంచభూతాలలో ఎవరో ఉన్నారు. ఇవి ప్రవాహం, జలంతో దేశాలను తుడిచిపెట్టుకుపోవడం, గాలితో బీభత్సు జరగడం, అగ్నితో దహించుకుపోవడం, ఆకాశం నుంచి వర్షాలు కురవడము, భూమి ప్రళయాలు వచ్చి, భూకంపాలు వచ్చి అనేక భవనాలు నేలమట్టం కావడం, ఇవన్నీ చూస్తున్నాం. అంటే వీటికి శక్తులు, ఈ ప్రకృతి సహజమైన శక్తులను ఎవరు ప్రసాదించారు అని చూస్తే ఈ పంచభూతాలలో వ్యాపించినటువంటి వాడు, సర్వం వ్యాపించినటువంటి వాడు, ఈ పంచభూతాలు సృష్టి అంతా ఆవహించి ఉన్నాయి. ఈ పంచభూతాలలో ఏదో ఒకటి భగవతత్వం వ్యాపించి ఉన్నది. సర్వవ్యాపకుడు అంటే విష్ణువు అని ఇక్కడ పురాణంలో విష్ణుని మరి రూపం ఇక్కడ అవతరించింది. ఇక శివుడు, ఈ పంచభూతాలు ఒక్కొక్కసారి ప్రళయాలు జరిగి, మహాప్రళయాలు జరిగి సృష్టి లేకుండా తుడుచుకుపోతుంది. మరి వీటికి కారణం ఎవరు? ఈ పంచభూతాలను మరి లయంలో ముంచేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే శివుడు అని. అక్కడ వేదాలలో లేరు త్రిమూర్తులు, ఇక్కడ ఉపనిషత్తులో త్రిమూర్తులు లేరు, పురాణాలకు వచ్చేసరికి త్రిమూర్తులు కనిపిస్తున్నారు. అంటే వాటికి వేదాలలో మరికి ప్రత్యక్షంగా లేరు, కానీ పరోక్షంగా వీరి యొక్క వ్యాపకం కనిపిస్తుంది, వీరి లయం కనిపిస్తుంది, వీరి సృష్టి కనిపిస్తుంది. అందుకు ఇక్కడ ఉపనిషత్తులకు వచ్చే వరకు భగవంతుడు ఒక్కడే కనిపిస్తున్నాడు, పురాణాలు వచ్చే వరకు త్రిమూర్తులు కనిపిస్తున్నారు. ఉదాహరణకు వేదాలు ఇంద్రుని యొక్క ఎక్కువ ప్రస్తావన చేశాయి. అంటే ఈ పంచభూతాలను, ఈ త్రిమూర్తులను, ఈ ఉపనిషత్తుల సారాంశాన్నంతా గ్రహించేటటువంటి వాడు మనిషి, మానవుడు, ప్రాణి. అంటే ఇంద్రుడు ప్రాణితో సమానం అని. ఇంద్ర ఇదం త్రహ అని శాస్త్రం. ఇదం ప్లస్ త్రహ అంటే భగవంతుని ప్రత్యక్షంగా అనుభూతం చెందినవాడు అని అర్థం. అంటే మనిషి లోపల పంచభూతాలు ఉన్నాయి, వేదాలలో పంచభూతాలు ఉన్నాయి, మనిషిలో కూడా పంచభూతాలు ఉన్నాయి. మనకు జఠరాగ్ని ఉంటుంది, మనిషి లోపల జలము ఉంటుంది, ప్రాణవాయువు ఉంటుంది. మనం భూమి మీద ఉంటాం, భూమిలో కలిసిపోతాం. ఆకాశం ఉంటేనే మన శరీరం ముద్దగా ఉంది. ఆకాశం అంటే అక్కడ ఎక్కడో లేదు, ఈ చుట్టూ అంతా కూడా ఆవహించి ఉంది. ఒక రకంగా మనం ముడి పదార్థంగా ఉన్నాము అంటే ఇది ఆకాశంతో సంబంధమై ఉంది. అంటే మన లోపలనే పంచభూతాలు ఉన్నాయి అని అర్థం. అంటే ఈ పంచభూతాలను తెలుసుకోవడము, ఇంద్రునిలాగా సమస్తాన్ని ఎరిగి ఉంచడము, ఆ ఉపనిషత్తులు చెప్పినట్టుగా అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అన్నట్టుగా ఈ ఆత్మయే బ్రహ్మము, నేనే పరబ్రహ్మమై ఉన్నాను అని ఈ ఇంద్రుని యొక్క వర్ణనంతా ఈ ప్రాణికి సంబంధించినటువంటిది. అద్వైతం విషయానికి వస్తే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటది శాస్త్రం. అంటే ఉన్నదంతా ఒకటే, అన్యంగా భిన్నంగా వేరే వస్తువు లేదు అని మనకు చెప్తా ఉంది. ఇక విశిష్టాద్వైతము రెండుగా కనిపిస్తుంటుంది, కానీ అది ఒకటే అని విశిష్టాద్వైతం మనకు చెప్తా ఉంది. ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నాడని వెతికి చూస్తే వేదాలలో పంచభూతాలుగా, ఉపనిషత్తులలో ఒకడుగా, పురాణాలలో త్రిమూర్తులుగా మనిషి ఇవన్నీ గ్రహిస్తున్నాడు కనుక తనలోనే పంచభూతాలు, తనలోనే భగవంతుడి ఆత్మ,
అంతా సారాంశం నిండి ఉంది కదా. అందుకే అయమాత్మ బ్రహ్మ ఉపనిషత్తులు అంతా కూడా నువ్వే బ్రహ్మమై ఉన్నావు. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడనగ కలడు దేహమందే, పాపమనగ రేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు అని శాస్త్రం మనకు. దేవుడు అంటే ఎక్కడో లేడు, దేహమందే ఉన్నాడు. అందుకే గురుమార్గాన్ని అనుసరించి గురువు ద్వారా తనలో భగవంతుని చూసుకోవడము, తనమే భగవత్ స్వరూపంగా ఉండడము, తనే పరమాత్మగా ఉండడము అని గ్రహించుకునేటందుకే ఉపనిషత్తులు వేదాలకు మించి వేదాల యొక్క సారాంశాన్ని మనకు చెప్పినాయి. మనము త్రిమూర్తులు, త్రిమాతలు, ఈ 33 కోట్ల దేవతలు, పంచభూతాలు ఇవన్నీ కూడా కలిసి ఏకంగా ఉన్నది అని మనకు ఉపనిషత్తులు చెప్తా ఉన్నది. అద్వైతము, విశిష్టద్వైతము, అద్వైతం ముఖ్యంగా ఒకటే అని చెబుతా ఉన్నది. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, నువ్వే భగవంతుడిగా ఉన్నావు. నీ లోపలనే సర్వం ఉన్నాయి. నిన్ను వదిలిపెట్టుకొని ఇతర చోట్ల భగవంతుని వెతుకుతున్నావు. ఎక్కడో లేడు, నీ లోపలనే భగవంతుడు ఉన్నాడు. నువ్వే భగవంతుడై ఉన్నావు. నువ్వే అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము, తత్వమసి, నువ్వే పరబ్రహ్మమై ఉన్నావు అనే విషయం మనకు ప్రస్ఫుటంగా చెబుతూ ఉన్నాయి.